హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని చూస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీని ఎందుకు డెవలప్ చేయాలని అనుకుంటుందంటే, హైదరాబాద్ నగరం ఇప్పటికే చాలా జనాభాతో మరియు గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ చాలా ప్రాంతాలు హ్యాబిటేషన్స్ అయిపోయినాయి అన్నమాట. ఎక్కడ ఖాళీ స్థలం లేదు. అంటే భవిష్యత్తు యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారు ఈ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికే తలమానికంగా మరియు హైదరాబాద్ తెలంగాణ ప్రజలు మరియు నివాస యోగ్యులకు బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు ఈ సిటీని వారు నిర్మాణం చేయబోతున్నారు. ఈ సిటీ యొక్క ముఖ్యమైన విశేషాలు ఏంటంటే, 765 చదరపు కిలోమీటర్లలో ఈ సిటీని నిర్మాణాన్ని చేయాలని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అంటే స్కూళ్ళు కానీ, ఆఫీసెస్ కానీ, కార్యాలయాలు కానీ, ఎక్కడ ప్రజలు ఉంటారో అక్కడే అందుబాటులో ఉండేలాగా దీనిని ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయనున్నారు. అలాగే దీనికి సంబంధించిన నీటి అవసరాల కోసం ఒట్టెం రిజర్వాయర్ నుంచి నీరు తీసుకోవాలని వారు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ ఒట్టెం రిజర్వాయరు పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని ఓ భాగం అన్నమాట. ఈ ఫ్యూచర్ సిటీలో ఎన్నో అత్యంత అద్భుతమైన టెక్నాలజీ మరియు ప్రణాళికను ఇందులో వేస్తున్నారనమాట. దీని యొక్క సరిహద్దులు ఎలా ఉన్నాయంటే, కందుకూరు, మహేశ్వరం, పోచారం, మాంచాల్, అలాగే విట్రాయిపల్లి మరియు మిగతా చిన్న చిన్న గ్రామాలను కలుపుకొని ఈ ఫ్యూచర్ సిటీని చేయనున్నారన్నమాట. ఇందులో పర్యావరణ రహితంగా, అలాగే అన్ని హంగులతో ఈ సిటీని నిర్మించి ప్రపంచానికి ఒక మోడల్ సిటీగా దీన్ని చూపించి, దీని ద్వారా ఎంతో గణనీయమైన ప్రగతిని సాధించి విద్య, ఉపాధి అవకాశాలను ప్రజలకు ఇచ్చి, అలాగే లైఫ్ స్టైల్స్ను అత్యంత ప్రామాణికంగా ఉండేలాగా ప్లాన్ చేసి, మరియు ఫ్యూచర్లో ఈ సిటీని ఒక మోడల్గా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మరియు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ప్రణాళికను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనల్ చేసినట్లు దీనిని పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి దీని మీద మరిన్ని అప్డేట్స్ మనం ఇంకా ముందు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.